సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ ఇటీవల భారతదేశం ఇచ్చిన నోటీసుకు పాకిస్తాన్ తనదైన ధోరణిలో స్పందించింది. 6 దశాబ్దాల నాటి ఆ ఒప్పందాన్ని సమీక్షించి సవరించుకోవాలని భారత ప్రభుత్వం గతేడాది కూడా పాకిస్తాన్ను డిమాండ్ చేసింది. అప్పట్లో తీవ్రంగా స్పందించిన పాకిస్తాన్ ఈమారు మాత్రం కాస్తంత తగ్గింది. పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఎంతో గౌరవిస్తుందని, భారత్ కూడా అలాగే భావిస్తూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు చెప్పింది. 9 ఏళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం 1960లో నెహ్రూ, అయూబ్ ఖాన్ సంతకాలు చేసిన ఈ ఒప్పందంలో పటిష్టమైన నిబంధనలు, పలు దశల వివాద పరిష్కార మార్గాలు ఉన్నందునే అది ఇప్పటికీ బలంగా నిలబడింది. ప్రపంచవ్యాప్తంగా చాలా నదీ జలాల పంపకాలకు ఇది ఆదర్శమని కూడా అంటారు. మరీ ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఇన్ని దశాబ్దాలుగా వేసమెత్తు సయోధ్య లేకున్నా చివరకు యుద్ధాలు జరిగినా ఈ ఒప్పందం నిలిచింది. అయితే కిషన్ గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో 2 దేశాల మధ్య ఉన్న వివాదం ఈ ఒప్పందాన్ని ప్రమాదంలో పడవేసేట్టు కనిపిస్తోంది. పరిస్థితులు, అవసరాలు పూర్తిగా మారిపోయాయని, ఇప్పుడు ఒప్పందాన్ని తిరగరాసుకోవాలని భారత్ వాదిస్తూ పెరిగిన జనాభా, క్లీన్ ఎనర్జీ, పర్యావరణ మార్పులు, ఉగ్రవాదం తదితర కారణాలను భారత్ ప్రస్తావించింది. నోటీసులు ఇవ్వడానికి ఇవన్నీ సముచిత కారణాలే అన్నది అటుంచితే, సరిహద్దు ఉగ్రవాదం హెచ్చినప్పుడో, కశ్మీర్తో అవసరాలు పెరిగినప్పుడో ఈ ఒప్పందాన్ని భారత్ తరచుగా పాకిస్తాన్కు గుర్తు చేస్తూ ఉంటుంది. గత ఏడాది ఇచ్చిన నోటీసుకు ఇప్పటిది కొనసాగింపు మాత్రమేనని, ఈ 2 జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో పాకిస్తాన్ ఒత్తిడికి లొంగకూడదన్న పట్టుదలతోనే భారత్ ఈ విధంగా వ్యవహరిస్తున్నదని అంటారు. సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్కు దక్కాయి. రావి, బియాస్, సట్లెజ్ భారతదేశానికి వచ్చాయి. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా కుదిరిన ఈ ఒప్పందం సజావుగా అమలు జరగడానికి సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటైంది. 2 దేశాల నుంచి అందులో కమిషనర్లు ఉన్నారు. చీనాబ్, జీలం నదుల మీద జమ్మూ కశ్మీర్లో ఈ జల విద్యుత్ ప్రాజెక్టుల అంశాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవచ్చన్నది భారత్ వాదన. కానీ తన వాటా నదుల మీద వీటి నిర్మాణంపై పాకిస్తాన్ దశాబ్దమున్నర కాలంగా రచ్చ చేస్తోంది. భారత్ స్వేచ్ఛగా ఉపయోగించుకోగలిగే జలాల పరిధిలోనే ఈ ప్రాజెక్టులు ఉన్నా, ఆ జలాలను విద్యుత్ వినియోగానికి తప్ప భారత్ ఇతరత్రా వినియోగించుకోకున్నా, ప్రవాహాలకు ఆటంకం కాకున్నా ఈ ప్రాజెక్టులను పాకిస్తాన్ వ్యతిరేకిస్తోంది. నిజానికి హేగ్ ఆర్బిట్రేషన్ కోర్ట్ అనుమతించిన మేరకే జీలం నది మీద కిషన్ గంగా ప్రాజెక్ట్ పూర్తయింది. చీనాబ్ మీద రాటిల్ మాత్రం పూర్తి కాని స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా వివాద పరిష్కారానికి తటస్థ నిపుణుడిని నియమించవలసిందిగా పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకును 2015లో కోరింది. అది జరిగిన మరుసటి ఏడాది పాకిస్తాన్ ఆ ప్రతిపాదన ఉపసంహరించుకుని హేగ్ ఆర్బిట్రేషన్ కోర్టు నుంచి న్యాయం కావాలంది. ఇందుకు కూడా ప్రపంచ బ్యాంక్ తలోపడంతో భారత్కు ఆగ్రహం కలిగింది. అంతవరకు తటస్థ నిపుణుడికి సహకరించిన భారతదేశం హేగ్ ఆర్బిట్రేషన్ కోర్టు విచారణకు మాత్రం గైర్హాజరైంది. తనకు దక్కాల్సిన నీటిని ఈ 2 ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాయన్న పాకిస్తాన్ ఆరోపణకు తగిన ఆధారాలు లేవని భారత్ అంటోంది. పాక్ ఒత్తిడికి లొంగి ప్రపంచ బ్యాంకు ఏకకాలంలో 2 సమాంతర ప్రక్రియలకు అనుమతించడం సరికాదని, భిన్నమైన తీర్పులతో మరింత గందరగోళం ఏర్పడుతుందని భారత్ వాదన. వివాద పరిష్కారానికి తనకు అర్హత ఉన్నదని హేగు కోర్టు ఇటీవల చెప్పినప్పటికీ ముందుగా తటస్థ నిపుణుడే అమీతుమీ తేల్చాలని భారత్ వాదన. హేగు కోర్టు తీర్పును అడ్డుకోవడానికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని తిరగదోడాలన్న ప్రతిపాదన భారత్ తెస్తోందని పాకిస్తాన్ ఆరోపణ. 850 మెగావాట్ల రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టును రక్షించుకోవడానికి వీలుగా పాకిస్తాన్ మెడలు వంచేందుకు భారత్ ఈ ప్రతిపాదన చేస్తున్నదని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.